మన వాయిస్ గుండెల మండి వైఖరి we want justice 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 కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 We want justice. 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 ఇక్కడికి వచ్చిన కార్మికులందరికీ, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ, మద్దతు తెలుపుతున్న కార్మికులందరికీ మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటాం. అయ్యా, గత సంవత్సరం కాలం నుంచి అంబులెన్స్ సౌకర్యం లేదు. ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? డీజిల్ షెడ్, సిఎన్డబ్ల్యూ, ఓపెన్ లైన్ రన్నింగ్. కానీ అధికారులకు మన ప్రాణాలు మాది కనపడడంలే. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ ఎంత బాధాకరం అంటే 36 సంవత్సరాలు ఉన్న ఒక యువకుడు అంబులెన్స్ సౌకర్యం లేకుండా 108కు ఫోన్ చేసి 108 వచ్చి లోకల్ గా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తీసుకుపోయి మధ్యలోనే ప్రాణాలు పోగొట్టుకోవడం. ఏ కార్మికుల ప్రాణాలు అంటే కనుక మీకు ఆశామాషగా ఉందా? ఎన్ని రిఫరెండాలు ఇచ్చినాం? ఏజీఎం గారికి ఇచ్చినాం మెమరాండం.
సిఎల్డి గారికి ఇచ్చిన మెమరాండం, సిఎంబి గారికి ఇచ్చిన మెమరాండం, ముగ్గురు డిఆర్ఎంలకు ఇచ్చినాం. కొత్తగా వచ్చిన డిఆర్ఎం గారిని 1,00,000 మంది ఇచ్చినాం. మాకు అంబులెన్స్ సౌకర్యం కావాలి. 2 సిఎంఎస్లకు ఇచ్చినాం. పీసీఎండికి కూడా ఇచ్చినాం. జోనల్ అధికారి నుంచి డివిజనల్ అధికారి వరకు ఇంతవరకు చలనం లేదు. చివరకు పిఎన్ఎం సబ్జెక్ట్ మేము సెప్టెంబర్ అక్టోబర్లో ఇస్తే, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో మాకు అంబులెన్స్ సౌకర్యం కావాలని ఇస్తే, జూన్లో పిఎన్ఎం పెట్టి జూన్ 27 కల్లా అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. లేదా అంబులెన్స్ లేకపోతే మీకు ప్రైవేట్ అంబులెన్స్ వాడుకోండి, రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పినారు. దాన్ని మేము ఒప్పుకోలే. అరే ఏమి నిర్లక్ష్య ధోరణి. అదే ఏ ఆఫీసర్కైనా, డివిజన్ ఆఫీసర్కైనా వెహికల్ లేకపోతే మీరు సంవత్సరం పాటు డ్యూటీలకి నడుచుకుంటూ పోతున్నారా? ఇన్స్పెక్షన్ కి నడుచుకుంటూ పోతున్నారా? డాక్టర్లను అణుగుదు పాపం. అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకున్న ఎక్విప్మెంట్స్ కు మించి మనకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. రిఫరల్ చేస్తే ఎంత పోవాలా, ఏ విధంగా పోవాలా? కొద్దిగా ఇంకిత జ్ఞానం వద్దా? అంటే మా ప్రాణాలు కాదా? ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ వాళ్ళ కొడుకులు బిడ్డలు ఎక్కడో సెటిల్ అయినారు. ఇక్కడ భార్య భర్త ఉన్నారు. ఇన్నాళ్ళు సర్వీస్ చేసేందుకు 30 ఏళ్ళు సర్వీస్ చేసేందుకు ఈ ఊరు వదిలిపెట్టి పోలేక ఇల్లు ఇక్కడే కట్టుకొని ఇక్కడే ఉంటే, అతనికి బాగలేకపోతే ఆయమ్మ ముసలాయమ్మ హాస్పిటల్ తీసుకొస్తే డాక్టర్లు పాపం చూసి రెఫరల్ చేస్తే ఆయనకు ఎవరికి ఫోన్ చేయాలో, ఎక్కడ అంబులెన్స్ దొరుకుతుందో, ఎక్కడ వెహికల్ దొరుకుతుందో తెలియదు. ఏమేది మా ప్రాణాలు మీకు లెక్కలేవా? ఎన్ని సంవత్సరం పాటు అంబులెన్స్ ఏర్పాటు చేసేకంతా మన గుంతకల్ డివిజన్ స్తోమత లేదా? టెండర్లు పిలుస్తున్నాం. ఎన్ని తూర్లు క్యాన్సిల్ అవుతాయి మీ టెండర్లు? కాబట్టి కడుపు మండి ఈరోజు మా ఏడీఎస్ నారాయణ ఆధ్వర్యంలో, శేఖర్ బాబు ఆధ్వర్యంలో, మా బ్రాంచ్ మొత్తం లోకల్ గా ఉన్న మత్తూరు యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కండక్ట్ చేస్తున్నాం. ఇదేదో లోకల్ గా నేను నారాయణలో శేఖర్ బాబు అయితే ఏదో మా మగాలు చూసింటారు కాబట్టి మా దగ్గర వెహికల్ ఉందయ్యా, మీకు రిఫరల్ చేశారంటే మా కారు తీసుకోబో అని మేము రిఫరల్ చేసుకుంటాం. అదే ఒక హిందీ మన పరిస్థితి. ఇక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, కేరళ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం తెలుసు? ప్రైవేట్ అంబులెన్స్ తీసుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? మన గుత్తిలో ఎన్ని ప్రైవేట్ అంబులెన్స్లు ఉన్నాయి? చిన్న దెబ్బ తగిలినా కూడా రిఫరెన్స్ చేసుకోవాలంటే 6,000, 3,000, 4,000 వెహికల్ పెట్టిపోతాను. ఎన్ని రోజులు భరించాలా? ఇది కరెక్టేనా కమ్రేడ్స్? ఈ మొండి వైఖరి అమలుపిస్తున్న సిఎంఎస్ గారికి, ఆమె ఒక మహానురాలు ఉండే సిఎంఎస్. ఆమెకైతే అమ్మ మా డాక్టర్ అమ్మ బాగా చూస్తుంది, ఆమెను ఎందుకు మా గుంతకలకు గుత్తికి అప్ అండ్ డౌన్ చేపిస్తాను అని ఎన్ని రిప్రజెంట్ మా నారాయణ ఆధ్వర్యంలో చేసిందే ఆమె చౌకన్ వల్ల. అవయ్యా ఉన్న అంబులెన్స్ ఎక్విప్మెంట్స్ లేవు, ఎక్విప్మెంట్స్ ఇమ్మని చెప్పడం ఒప్పుకుంది. ఉన్నదాన్ని కూడా ఖండం చేసి పక్క పెట్టింది. ఏమంటే ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. సరే అమ్మా, ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది, నీకు తెలిసినప్పుడు ఆల్టర్నేట్ గా ఒకటి అంబులెన్స్ ఒకటి చేయొచ్చు కదా. ఈ మొండి వైఖరి నశించాలి. ఈరోజు ఒక లెటర్ చూసాం, సిగ్గుసేటు ఒక లెటర్ ఏమని ఇచ్చాడంటే, మీరు ప్రైవేట్ గా ఒక అంబులెన్స్ తెచ్చుకోండి, దానికి మేము డబ్బులు కట్టిస్తాం, మాకేంటయ్యా మీరే ప్రైవేట్ ఒక అంబులెన్స్ పెట్టండి. ఇదే పిఎన్ఎంలో మా డిఎస్ గారు ఒప్పుకోలే, మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా అంబులెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పినారు. ఈ జూన్ 27 కల్లా అంబులెన్స్ ఏర్పాటు చేస్తామన్నాం. ఇప్పుడు జూలై 27 వచ్చింది. ఏమి ఇంత మొండి వైఖరి? ఎందుకు ఇంత అర్థం? మా ప్రాణాలు కాదా? మా దెబ్బలు కాదా? నేను రైల్వేలో పనిచేయలేదా? ఇంత ఘోరంగా సంవత్సరం పైన ఒక అంబులెన్స్ ని ఏర్పాటు చేసుకోవాలని దీన స్థితిలో మన గుంతకల్ డివిజన్ ఉందా? ఒక ప్రెగ్నెంట్ లేడీ 8వ నెలలో కొద్దిగా ఆమె ప్రాబ్లం వస్తే రిఫరల్ చేపిస్తే లాస్ట్ ఇయర్
వెహికల్లో పోవడానికి నరక యాత్ర పడింది. ఏమి మనకు ఉండేదే గుంతకల్, అనంతపూర్, కర్నూలు ఈ 3 హాస్పిటల్కే రిఫరల్ చేశారు. ఒక వెహికల్ అరేంజ్ చేయలేరా? మీరేమన్నా అట్లే తిరుగుతున్నారా? నడుచుకుంటా ఇన్ఫెక్షన్కి నడుచుకుంటా పోతున్నారా? దీన్ని మద్దూరు సౌత్ సెంట్రల్ మద్దూరు తీవ్రంగా ఖండిస్తారు. మేము కార్మికులు అనేటోళ్ళము ఈ డివిజన్లో ఉంటేనే హాస్పిటల్స్ ఉంటాయి. మేము కార్మికులము ఇక్కడ పని చేస్తేనే డిఆర్ఎం కానీ సిఎంఎస్ కానీ పని. మేము లేదా మీరు ఎవరు? ఏంటి ధోరణి? రామారెడ్డి గారు చెప్పారు, ఇది అంబులెన్స్ సమస్యతో పాటు గుంటకల్ డివిజన్లో ఒక మేజర్ స్టేషన్ గుత్తి రేణుగుంట లాంటి మేజర్ స్టేషన్లలో పాలిక్లినిక్ దీన్ని అప్డేట్ చేయాలని చెప్పేసి గత 15-20 ఏళ్ళుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అయిన తరఫున కానీ గుత్తికి మంచి పేరుందంటారు. అందరూ కష్టపడే వర్కర్స్ ఉన్నారు. కష్టపడే మేజర్ యూనిట్లు గుత్తి షెడ్, సిఎన్డబ్ల్యూ బాక్సింగ్ డిపో, రన్నింగ్ డిపో లాంటి కొత్త మేజర్ యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. దగ్గర వర్కింగ్ ఎంప్లాయీస్ మాత్రమే ఒక 3 నుంచి 4 వేల ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక ఎంప్లాయీలో 4 వేసుకున్న 4 12 కొన్ని 100 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గర 10,000 మంది పైగా ఈరోజు గుత్తిలో సంబంధించిన రైల్వే ఎంప్లాయీస్, రిటైర్మెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ డిపెండెంట్స్ అంతా ఉన్నారు. ఇంత పెద్ద డిపో, ఇంత పెద్ద స్టేషన్ అయినా ఒక గుత్తి లాంటి స్టేషన్కు అంబులెన్స్ ప్రొవైడ్ చేయడంలో అధికారులు వహిస్తున్న ఈ మొండి వైఖరి చాలా శోచనీయము.